అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలోని శంకరపల్లి మండలం జన్వాడలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన ఏదో కబ్జా చేశారంటూ సోషల్ మీడియాలో ఒక సోకాల్డ్ బ్యాచ్ అంతా కూడా నెగిటివ్గా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అంటే వార్త, వైసీపీ వార్త ఇవి బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయన్నమాట. సో దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక 6 ముఖ్యమైన విషయాలను అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. పాయింట్ నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారు ఇదే తెలంగాణలో గండిపేటలో దాదాపు ఒక 1500 కోట్ల భూదందాన్ని అయితే చేశారు. దీనికి సంబంధించి వార్తలు. పాయింట్ నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి సజ్జల గారికి నేడో రేపో రారమ్మని అంటూ సిట్ అయితే ఈయన మద్యం స్కామ్కి సంబంధించి విచారించేందుకు పిలుపునైతే పిలవబోతోంది. పాయింట్ నెంబర్ 3, వైసీపీ హయాంలో మద్యం ద్వారా అక్రమ సంపాదన సంపాదించి చెవిరెడ్డి, ప్రణయ్ ఇలా సోకాళ్ళ బ్యాచ్ అంతా కూడా ఆఫ్రికాలో విలాసాలు పెట్టుబడులు పెట్టిన వ్యవహారం కూడా వార్తలు బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. అవి బయటకు వచ్చాయి. పాయింట్ నెంబర్ 4, జగన్ పిఏ కేఎన్ఆర్ ఎవరైతే ఉన్నారో అతను ఎంతలే జగన్ పిఏ కదా, తన స్తోమతకు తగ్గట్టుగా ఒక 1000 కోట్ల మేర జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి బినామీగా ఉండి ఆస్తులన్నీ అక్రమంగా సంపాదించేశారని సిట్టు కూడా వెళ్ళి సోదాలు చేసిందనమాట. అది కూడా పెద్ద దుమారం అయిపోయింది. నెంబర్ 5, పాపం ఇది జగన్మోహన్ రెడ్డి గారు అసలు జీర్ణించుకోలేని విషయం అనమాట. తమ తండ్రి గారి యొక్క హయాంలో ఆయన యొక్క చనువుతో జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి పవర్కి సంబంధించినటువంటి భూముల్ని పల్నాడు జిల్లాలో తీసుకోవడము, వాటిని 2019లో తానే సీఎం కదా ఇక ఇంకొక 50,000 అయితే లీజుకు పొడిగించేసుకున్నారు. వీటన్నిటినీ ఈ అక్రమ ఫైల్లో ఎవరు వేలు పెట్టరు కదా, కనీసం కన్నెత్తి కూడా చూసే అవకాశమే లేదు కదా అని హ్యాపీగా కూర్చున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఇదంతా ఒక అక్రమ సామ్రాజ్యం అన్న ఆరోపణలు రావడంతో వాటి మీద పూర్తి విచారం చేపించి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి పల్నాడు జిల్లాలో ఉన్న సరస్వతి భూములు ఏవైతే లీజుకి ఇచ్చారో వాటిని కంప్లీట్గా రద్దు చేసి పడేశారు. ఇది తాడేపల్లి మొత్తం ఈ దెబ్బతో తల్లడిల్లిపోతుందన్నమాట. 6వ వార్త, తాజాగా వచ్చిన వార్త. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 5 విషయాలు ఏంటంటే మద్యం స్కామ్ గురించి, అదేవిధంగా భూదందాల గురించి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైనటువంటి 6వ విషయం ఏంటంటే ఇసుక మాఫియా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఇసుక దోపిడీకి నిదర్శనంగా ఈరోజు ఒక 8,000 కోట్లు అయితే మన రాష్ట్రం మీద జరిమానా విధించడం అయితే జరిగిందనమాట. ఇదంతా కూడా గనుల శాఖ స్పష్టంగా ఎంక్వైరీ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ అనమాట. ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గత 10 రోజుల్లో రోజుకొక స్కామ్, పూటకొక కబ్జా బయటకు వస్తూ ఉండడంతో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, పాపం ఎంతో అమాయకులు, సౌమ్యులు, అంతంత మాత్రమే ఆర్థికంగా ఉన్న వాళ్ళనమాట. మరి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి ఈ ఆప్తులు చేసిన ఘనతలని ఒక్కొక్కటి బయటకు వస్తున్న తరుణంలో ఈ అటెన్షన్ మొత్తం పక్కకి వెళ్ళిపోవాలి. ఏ వార్త లేకపోతే తమ గాలి పార్టీకి సంబంధించిన ఈ వార్తలే సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయిపోతాయి. సో ఏం చేయాలి? పక్కా ప్లాన్గా అసలు సమయం సందర్భం లేకుండా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని చెప్పని ఒక అతన్ని తీసుకొచ్చి అతనితో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడించి అతనితోనే మాటలు వెనక్కి తీసుకున్నామని చెప్పించి మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో ఒక పెద్ద సోకాల్ టీంని వేసుకుని ఇష్టం వచ్చినట్టుగా ఏకవచనంతో నోటుకొచ్చినట్టు మాట్లాడారు. జనసైనికులను మొత్తాన్ని రెచ్చగొట్టారు. జనసైనికులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది యాక్టివ్గా ఉన్నారు, కొంతమంది ఓకే కొంతకాలం మన అవసరం లేదులని చెప్పని కామ్గా ప్రశాంతంగా సముద్రంలా ఉన్నారు. మరి అలజడి సృష్టించారు. కామ్గా ఉంటారా? అవసరం ఉంది అని తెలిసినప్పుడు అధినేత పిలవాల్సిన పని లేదు. ఒక్కసారిగా ఆధారాలతో సహా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి నీచాతి నీచంగా మాట్లాడారో వాళ్ళందరి జీవితాలు మొత్తం కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు ఇటీవల 48 గంటల్లోనే గోదావరిని కాలుష్యం నుంచి ప్రక్షాళన చేసినట్టు వీళ్ళు కూడా వితిన్ 48 గంటల్లోనే ఆయన గురించి ఎవరైతే నీచంగా మాట్లాడారో వాళ్ళని పేరుతో ప్రతి ఒక్క చరిత్రను కూడా సోషల్ మీడియాలో నగ్నంగా నిలబెట్టేశారు. మరి జనసైనికులతో పెట్టుకుంటే మామూలుగా ఉంటుందా? వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తవ్వే కొద్ది జలగలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కదా. మరి ఏం చేయాలి? ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఒక బ్యాచ్ని అయితే ఎంచుకున్నారు. మన ఏపీలో అయితే ఆ బ్యాచ్ అంతా మనకు తెలుసు, బట్ తెలంగాణలో కొత్త వాళ్ళని వెలికి తీయాలి కదా. సో ఆఫర్లు అనమాట. పవన్ని తిట్టు, ఆఫర్ పట్టు, ఇదే స్కీమ్ని తెలంగాణలో కూడా అప్లై చేస్తున్నారు. మరి దీనికి ప్రాంతీయవాదంతోనే పబ్బం గడుపుకునేటువంటి బీఆర్ఎస్ శ్రేణులు మద్దతు ఇవ్వడం అయితే క్లియర్గా ఉన్నట్లు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు సంబంధించిన మొత్తం కూడా జనసైనికులు తిప్పికొట్టారు. మరేం చేయాలి? ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్ రఘు అనే రూపంలో మరొక అబద్ధాన్ని తీసుకొచ్చి ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన శంకరంపల్లి జన్వాడ వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన ఏదో కబ్జా చేసినట్లు రఘు అనే ఒక జర్నలిస్టు ముసుగులో అవాస్తవాలు ప్రచారం చేయడం అయితే స్టార్ట్ చేశారు. మరి దానికి సంబంధించి జనసైనికులు మొత్తం ఆధారాలతో బయట పెట్టడము, సవాళ్ళు సైతం విసరడము, అతనిపై ఆఖరికి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యవసాయ క్షేత్రాన్ని తన కష్టార్జితంతో కొన్నారు. తనకి ఎంత మేరకు ఆస్తి ఉందనేది క్లియర్గా ఎన్నికల అఫిడవిట్లో సైతం నమోదు చేశారు. ఇది కూడా తెలియకుండానే అక్రమ ఆస్తులని చెప్పానంటూ పెయిడ్ బ్యాచ్ విపరీతంగా రాసుకుని పూసుకుని ప్రమోషన్లు చేస్తున్నారు. ఇంకొక విషయం పెయిడ్ బ్యాచ్ గుర్తుపెట్టుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారంటే ఆయన మీరు చెప్పింది ఏది కూడా ఆయన సమర్థించరు.
దానికి ఫుల్ ఆపోజిట్లోనే మాట్లాడతారు. అనేకసార్లు మిమ్మల్ని బఫూన్లుగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, మర్చిపోవద్దు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు వేరు. ఇక్కడ క్లియర్గా హైడ్రా చైర్మన్ రంగనాథన్ గారు చాలా స్పష్టంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఎవరైనా సరే ప్రైవేటు సికం పట్టా భూములు కలిగి ఉండటం 100% కూడా చట్టబద్ధమైనదే. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ఇక్కడ ఎటువంటి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే శాశ్వత భవన నిర్మాణాలు కానీ చేయలేదు. ఆయన దాన్ని ఇప్పటికీ ప్రభుత్వ నియమాలకు లోబడే ఒక చట్టబద్ధంగానే వ్యవసాయ క్షేత్రంగా దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సో మీ ఆరోపణలన్నీ మడిచి ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి పైన ఆరోపణలు చేశారు, సవాళ్ళు విసిరారు. అన్నిటికీ తెగించి ఇక జూన్ 2న పవన్ కళ్యాణ్ గారు ముహూర్తం అయితే పెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని చెప్పని సవాళ్ళు విసిరారు కదా, భూ కబ్జా చేశారని దుష్ప్రచారం చేశారు కదా. సో ఆయన్ని క్వశ్చన్ చేయాలన్నా, నిజంగా ఆయన ఆపాలనుకున్నా ఎవరు వస్తారో రండి. జూన్ 2 గచ్చిబౌలి సాక్షిగా తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అని చెప్పన్నట్టు పిలిపించాడు. మరి వచ్చి మీ యొక్క అదృష్టాన్ని, మీ యొక్క దమ్ము ధైర్యాన్ని కూడా అక్కడ అందరూ ప్రదర్శించుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ బ్యాచ్. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు చెప్పినటువంటి పంక్తులను మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ ఏపీలో ఒక సీన్ రిపీట్ అయింది. ఇలాగే జగన్మోహన్ రెడ్డి వికృతి చేష్టలను చూసి మనల్ని ఎవడరా ఆపేదని చెప్పని బహిరంగంగా ఒక పిలిపిచ్చేశారు. మరి అదే పిలుపు రేపు జూన్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తుందని ఎంతోమంది జన సైనికులు అయితే చాలా ఆసక్తిగా ఉన్నారు. మరి అదే జరిగితే నిజంగా జన సైనికులందరినీ కూడా లేపి తన్నించుకోవడం అంటే ఇదేనండి. హ్యాపీగా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటే తెలంగాణలో ఒక్కసారిగా మీ వికృతి చేష్టల వల్ల మొత్తం యాక్టివేట్ అయితే అయిపోయారు. సో కాల్డ్ ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ బ్యాచ్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఏపీలో రిపీట్ అయిన సీను ఇక తెలంగాణలో కూడా రిపీట్ కాబోతుంది. ఇప్పుడు ఇది తెలంగాణ వంతే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ప్రకృతి లాంటి వాడు. అతను తలుచుకుంటే ప్రశాంతతను ఇవ్వగలడు, ప్రళయాన్ని కూడా సృష్టించగలడు. జాగ్రత్త.